నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పోర్ట్స్ న్యూస్. ఐపీఎల్ 17 ఫైనల్లో 17లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది. మరికొద్ది గంటల్లో ఫైనల్ రేస్కు చేరిదే ఎవరో తెలిసిపోనుంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రాత్రి 7:30కు క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. రాజస్థాన్కు వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్లో బెంగళూరుపై వచ్చిన విజయంతో ఎంతో ఉత్సాహంగా పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే హైదరాబాద్ పవర్ హిట్టర్లు ట్రాజ్ హెడ్, అభిషేక్ శర్మ, రాయల్స్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహళ్ల మధ్య పోరు ఎలా సాగుతుందనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు పైచే సాధిస్తారనే దానిపై మ్యాచ్ గమనం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక హెడ్ అభిషేక్ శర్మలు ఓపెనింగ్ లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఈ టోర్నీలో 72 సిక్స్లు, 96 4లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ చాలదన్నట్టు క్లాస్ అండ్ రూపంలో మరో విధ్వంసకారుడు హైదరాబాద్ బ్యాటింగ్ను భీకరంగా మారుస్తున్నాడు. వీళ్లను నిర్వహించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలికేం కాదు. అయితే చపాక్ స్టేడియం మాత్రం స్టేడియాల కంటే భిన్నం. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్ ప్లేయర్ బ్యాటర్కు రావాలి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు లైవ్ ద్వారా. సత్యనారాయణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాగ్. చెప్పండి సత్యనారాయణ, మనము క్వాలిఫైర్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అయితే ఈ రోజు 7:30కు జరగబోయేటటువంటి యొక్క క్వాలిఫైడ్ 2 మ్యాచ్ ని కనుక మనం పరిశీలించినట్టయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకు సవాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఆర్ఆర్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏదైతుందో ఈ లీగ్ దశలో చాలా దూకుడుగా, అంటే మొదటి నుంచి కూడా ఆ మ్యాచ్ ఆరంభం నుంచి, అంటే దాదాపుగా ఈ లీగ్ ప్రారంభ దశ నుంచి కూడా చాలా దూకుడు ఆ ఆట తీరుతో, అలాగే విధ్వంసకరమైన బ్యాటింగ్ తో మొదటి 9 మ్యాచ్ల్లోనే 8 మ్యాచ్లు గెలిచి టాప్ లోకి దూసుకెళ్లినటువంటి ఒక జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇక హైదరాబాద్ పడుతూ లేస్తూ అన్నట్టుగా తన గమనాన్ని సాగిస్తూ, తన ఐపీఎల్ ప్రయాణాన్ని సాగిస్తూ ఓవరాల్ గా అయితే ఒక మంచి, అంటే ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ లాంటి ఒక పంచ్ హిట్టర్లు, పించ్ హిట్టర్లు, పవర్ హిట్టర్లతో ఒక దూకుడైనటువంటి ఒక ఆట తీరుతో ఆ జట్టు కూడా ఆ ప్లే ఆఫ్ దశకు చేరుకోవడం మనం చూసాం. కానీ ఆ జట్టు అలాగే అద్వితీయ విజయాలు సాధించి ప్లే ఆఫ్ లో 2వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత క్వాలిఫైర్ 1లో అనూహ్య పరిస్థితుల్లో ఒక ప్రణాళిక, అంటే ఒక దూకుడైన ఆట తీరాడదామా లేదంటే మరొక తీరుగా వెళ్దామనేటువంటి ఒక విభిన్న ఆలోచనలతో ఆ జట్టు ఆ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ఆ తర్వాత త్వరగా వికెట్లు కోల్పోయి ఒక తక్కువ స్కోరుకు ఆ క్వాలిఫైర్ 1లో తక్కువ స్కోర్ నమోదు చేయడం, అలాగే దాన్ని కేకేఆర్ ఛేదించడం, ఆ తర్వాత కేకేఆర్ సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత మరొక మ్యాచ్ వరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వేచి చూసే పరిస్థితి ఇక్కడ కనబడింది. అయితే ఓవరాల్ గా చూస్తే ఆ జట్టు కూడా తిరిగి ఎలాగైనా సరే ఫైనల్లో ఆడాలనేటటువంటి ఒక పట్టుదలతో కొనసాగుతోంది. అలాగే ఫైనల్ రేస్ లో కూడా ఆ జట్టు దూసుకొచ్చింది. అయితే ఇక్కడ రెండు జట్లను కనుక మనం పరిశీలించినట్టయితే కూడా రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. అంటే ఇంతవరకు ఏదైతే ఐపీఎల్లో ఆడినటువంటి యొక్క దాదాపు 19 మ్యాచ్ల్లో కూడా ఇరు జట్లు పోటీ పడితే, ముఖాముఖిగా పోటీ పడితే ఆ రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. 10 మ్యాచ్లు కనుక 10 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 9 మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ గెలిచినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. అయితే అంటే దాదాపుగా ఇరు జట్లు కూడా ఈ యొక్క క్వాలిఫైర్ 2కి సమఉజ్జీలుగా మనం భావించవచ్చు. అయితే ఇదొక సెమీఫైనల్ రేస్ గా మనం భావించాలి ఇప్పుడు జరగబోయేటటువంటి ఒక ఆట ఏదైతే ఉందో ఈ యొక్క క్వాలిఫైర్ 2. అయితే మరి ఈ రెండు జట్టులో ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఈ యొక్క రాజస్థాన్ రాయల్స్, ఈ ఇరు జట్టులో ఎవరు ఫైనల్కి వెళ్తారు అనేటటువంటి ఒక ఉత్కంఠ ఇటు ఇరు జట్ల అభిమానులతో పాటు, అలాగే ఫ్రాంచైజీలతో పాటు, టీం మేనేజ్మెంట్ తో పాటు యావత్ ప్రపంచంలో ఐపీఎల్ క్రికెట్ వీక్షకులకు, క్రికెట్ లవర్స్ కి ఒక ఆసక్తి అయితే నెలకొంది జట్టు పైన. అయితే 7:30కి మ్యాచ్ చెన్నై అనేది ఒక డిఫరెంట్ పిచ్. ఆ చెన్నైలో మ్యాచ్ అనేటటువంటిది జరగబోతుంది కాబట్టి
సత్యనారాయణ ప్రధానంగా చూసుకుంటే ఈ రెండు జట్ల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బలాబలాలను చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ బలమేంటి, హైదరాబాద్ బలమేంటి? అక్కడ పూర్తిగా ఎండగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉండటంతో వర్ష సూచన అయితే ఏది లేనట్టుగానే చెప్తున్నారు. అంటే మ్యాచ్ కి ఎలాంటి వర్షం అంతరాయం అయితే అక్కడ కనపడదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పుడు కూడా రేపైతే రిజర్వ్ డే ఉంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి వర్ష సూచన అయితే లేదు. ఇకపోతే మ్యాచ్ కి సంబంధించి ఇక పిచ్ అనేటటువంటిది ఏదైతుందో అది డ్రైగా ఉంది. అలాగే ఎక్కడ గ్రాస్ కూడా లేదు. ఆ పిచ్ పై వాటర్ కంటెంట్ కూడా చాలా నార్మల్ గా ఉందని చెప్పేసి క్యూరేటర్ చెప్పాడు. సో అంటే దీంతో చూస్తే ఆ డ్రైగా ఉంటుంది కాబట్టి ఏదైనా టాస్ గెలిచినట్టయితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఆట సాగిన కొద్దీ ఆ పిచ్ లో కాస్త టర్న్ అనేటటువంటిది ఆ స్పిన్నర్లు రాబట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోను అంటే బ్యాటింగ్ కొనసాగుతున్న తర్వాత ఆ స్పిన్నర్లకు కాస్త మ్యాచ్ స్పిన్నర్లకి పిచ్ అనుకూలించేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతోంది. దీంతో మ్యాచ్ అయితే ఇటు బ్యాటర్స్ కి అటు స్పిన్నర్స్ కి మధ్య ఒక పోటీగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు చాహల్ అశ్విన్, ఆ తర్వాత ట్రావిస్ హెడ్, తర్వాత ఈ యొక్క అభిషేక్ శర్మ ఎలా ఢీకొంటారనేటటువంటి ఒక ఏదైతే మీరు చెప్తున్నారో దాని ప్రకారంగానే ఈ మ్యాచ్ అయితే ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే రెండిట్ల మధ్య రెండు జట్ల మధ్య బలాలు చూస్తే మనకి ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆర్ఆర్ కి బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బలం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ స్పిన్ ద్వయం ఎవరైతే ఉన్నారో చాహల్ అనుకోండి లేదంటే అశ్విన్ అనుకోండి, అశ్విన్కి వికెట్ పెద్దగా పడకపోయినప్పటికీ ఇంపాక్ట్ అంతా ఈ సిరీస్లో చూపించకపోయినప్పటికీ ఈ సంవత్సరం, కానీ గతంలో మన రాజస్థాన్ బెంగళూరు మీద కూడా మంచి ప్రదర్శన చేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు. మరి మనకి స్పిన్నర్ లేకపోవడం ఒక లోపంగా అనుకోవచ్చా? మనం స్పిన్నర్లు లేకపోతే మనం ఏమన్నా అనుకోవచ్చా, లోపంగా అనుకోవచ్చా? అనేక అనుమానాలన్నీ కూడా అనేక రూపాల్లో మనందరికీ కూడా ప్రజల్లో కూడా అనేక ఆడియన్స్లో కూడా అనుమానాలు ఉన్నాయి. మరోవైపు కమిన్స్ భువనేశ్వర్ నటరాజుల రూపంలో సన్ రైజర్స్కు మంచి పేస్ దళమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. మయాంక్ మార్కండే ఆకట్టుకోలేకపోయాడు. షబాబ్ హమీద్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న ప్రాథమికంగా బ్యాటర్. ఈ తరుణంలో మంచి ఫామ్లో ఉన్న రాజస్థాన్ బ్యాటర్లను ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ఎలా ఆకట్టుకున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. లోపాన్ని సన్ రైజర్స్ ఎలా అధిగమించి ఫైనల్ ఫైట్కు చేయబోతుందో వేచి చూడాలి. ఓకే, దీని గురించి మరింత సమాచారాన్ని సత్యనారాయణ గారి ద్వారా మనం తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ చెప్పండి, అంతకుముందు చెపాక్ స్టేడియంలో మనకి అంత బాగా పెద్దగా రిజల్ట్స్ కూడా మనకి ఎక్కువగా రాలేదు దానిలో హైదరాబాద్కి. అలాంటి చెపాక్ స్టేడియంలో మన వాళ్ళు ఏమన్నా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా అన్నిటికంటే చెన్నై పిచ్చి మీరు చెప్పినట్టుగా స్పిన్కి అనుకూలించే వాతావరణం మనకు ఎక్కువగా కనబడుతుంది. అదే టాస్ గెలిచిన జట్టు ఏది తీసుకునే అవకాశం ఉంది? హైదరాబాద్కు స్పిన్నర్ లేని లోటుగానే చెప్పొచ్చా, లేదంటే షాబాజ్ కానీ లేదంటే ఎవరైనా మార్కండే కానీ తీసుకునే అవకాశం ఉందా ఈరోజు టీంలో తుది జట్టులో? గుడ్. అదే మన లక్ష్మీనాగ్ మీరు చెప్పినట్టుగా చెన్నై పిచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి అంటే మంచి రికార్డ్ అనేటటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఇటీవల ఆ కీలక రెండు మ్యాచ్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అవడం ఏదైతే జరిగిందో దాన్ని ఆ లోటు పూడ్చుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఒక ఛాలెంజింగ్ మూడ్ లో వాళ్ళు వెళ్లేటటువంటి ఒక పరిస్థితి అయితే నేడు మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇదివరకే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు ఫైనల్లో అడుగు పెట్టారు, ఇప్పుడు దగ్గరగా వచ్చారు. అంటే సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో వాళ్ళంతా తేలిగ్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇకపోతే చెన్నైలో మాత్రం ఈ ట్రావిస్ హెడ్ తర్వాత అభిషేక్ శర్మ కనుక వాళ్ళ దూకుడు అంటే ఇప్పటికే మనం చూసాం. అభిషేక్ అయితే ఈ యొక్క ఐపీఎల్ లో ఎనలేని విధంగా ఎవరు కొట్టని విధంగా దాదాపు 41 సిక్స్లు అతను ఒకటే బాధినటువంటి ఒక సంగతి మనం చూసాం. అభిషేక్ శర్మ కనుక కాస్త కనీసం ఒక 8 ఓవర్లు కనుక అభిషేక్ శర్మ తన క్రీజులో కనుక ఉన్నట్టయితే ట్రావిస్ హెడ్
కీలక పవర్ ప్లే ఏదైతే ఉంటుందో ఆ పవర్ ప్లేలో ఆ ఇద్దరు కనుక విజృంభించినట్టయితే మ్యాచ్ ఖచ్చితంగా 200 వరకు పైచిలకు వెళ్ళేటటువంటి ఒక సందర్భం ఉంది. అలాగే ఆ పిచ్ను కనుక మనం చెన్నై పిచ్ను కనుక పరిశీలించినట్టయితే దాదాపుగా టాస్ గెలిచిన బట్టు టీం ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా బ్యాటింగ్ తీసుకునేటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పిచ్ కాస్త డ్రైగా ఉంది. అలాగే పిచ్ పై కంటెంట్ వాటర్ కంటెంట్ కూడా నార్మల్ గా ఉంది. ఎలాంటి గ్రాస్ కూడా పిచ్ పై లేకపోవడంతో డ్రైగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పోను పిచ్ పై ఆ టర్న్ అనేటటువంటిది వచ్చి అది ఆ బ్యాటింగ్ కి కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఆగి ఆ బాల్ వస్తుంది కాబట్టి స్పిన్నర్లకి అనుకూలిస్తుంది కాబట్టి కాస్త బ్యాటింగ్ అనేటటువంటిది కష్టంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు వెంటనే ఇమీడియట్ గా బ్యాటింగ్ తీసుకొని ఆ తర్వాత ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మీరు చెప్పినట్టుగా స్పిన్నర్ల కొరత అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు విజయకాంత్ ఉన్నాడు. అలాగే ఒకవేళ ఆడిస్తే కనుక ఏడెన్ మార్క్రమ్ ను కూడా ఆ జట్టులో ఆడించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. అలాగే దాంతో పాటుగా మయాంక్ మార్కండే కూడా ఆ జట్టులోకి వచ్చేటటువంటి ఒక అవకాశం, అంటే స్పిన్నర్లను కూడా ఈ జట్టులోకి తీసుకునేటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఇక బ్యాటింగ్ భారాన్ని అయితే పూర్తిగా ఇటు ఎవరైతే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అలాగే హెన్రిచ్ క్లాసెన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ యొక్క బ్యాటింగ్ యొక్క భారాన్ని మోయాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. ముఖ్యంగా సత్యనారాయణ చెప్పండి, మిడిల్ ఓవర్ల దగ్గర నుంచి క్లైమాక్స్లో ఉండే స్లాగ్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్లాగ్ ఓవర్స్లో ఒకప్పుడు హైదరాబాద్ రన్స్ చేయగలిగేది కాదు, కానీ ఈసారి అలా లేదు. స్లాగ్ ఓవర్స్లో కూడా స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో అదేవిధంగా ఎండింగ్ వరకు కూడా హైదరాబాద్ తన రన్స్ను వేటను కొనసాగిస్తుంది. అది ఎప్పుడు కేవలం ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందిస్తే. మరి ఈ రోజు కూడా మీరు అన్నట్టు ఓపెనర్లు బలంగా ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్లో మార్క్రమ్ను తీసుకుంటే అతను పెద్దగా ఫలితాన్ని చూపించలేకపోయాడు. బట్ ఈ మ్యాచ్లో తీసుకునే అవకాశం ఉందంటారా? బౌలింగ్ కోసం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ స్పిన్ బౌలింగ్ గా అతను లెగ్ స్పిన్నర్ గా అలాగే బ్యాట్స్మెన్ గా కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే మీరు అన్నట్టు ఎక్కడైతే ఒక టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ ఆ తర్వాత టాప్ ఆర్డర్ కనుక సరిగ్గా జరిగిన తర్వాత మిడిల్ ఆర్డర్ లో కాస్త రాణించి పించ్ హిట్టర్ అంటే స్లాగ్ ఓవర్స్ లో దూకుడుగా ఆడేటటువంటి ఒక రాహుల్ త్రిపాఠి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏడెన్ మార్క్రమ్, తర్వాత మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో షాబాజ్, తర్వాత సన్వీర్, వీళ్ళందరూ కూడా తమ అద్భుత ఆట తీరుతో చివరికి కూడా అంటే దాదాపుగా బంతిని గట్టిగా కొట్టగలిగేటటువంటి అంటే పించ్ హిట్టర్స్ గా ఉన్నారు. కాబట్టి స్లాగ్ ఓవర్స్ లో కూడా ఒక చేజింగ్ వరకు వస్తే కనుక చేజింగ్ లో కూడా జట్టు ఏమాత్రం బలహీనతలకు పోకుండా అంటే ఏదైతే ఆ ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడి ప్రధానంగా తట్టుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇది ఒక సెమీఫైనల్ లాంటి మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు కూడా అలాంటి ఒత్తిడే ఉంటాయి. ఎందుకంటే ఇటు రాజస్థాన్ రాయల్స్ మీద కూడా అలాంటి ఒత్తిడే ఉంటుంది, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద కూడా ఒక ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ జట్టు అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్తుందో తమకున్నటువంటి యొక్క బౌలింగ్ వనరులు అలాగే బ్యాటింగ్ వనరులను సద్వినియోగంగా ఉపయోగపరచుకొని ఆ తదనుగుణంగా ముందుకెళ్తే మటుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే టాస్ గెలిచిన తర్వాత ఇటు రాజస్థాన్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు బ్యాటింగ్ తీసుకొని ఆ 20 ఓవర్లలో కనీసం 200+ అనేటటువంటి ఒక స్కోర్ కనుక నమోదు చేసినట్టయితే ఆ తర్వాత వచ్చేటటువంటి ఒక అంటే చేజింగ్ కి అది కష్టంగా మారేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ చెన్నై పిచ్ యొక్క యావరేజ్ స్కోర్ కనుక మనం చూసినట్టయితే కేవలం 185 పరుగులు మాత్రమే చెన్నై యావరేజ్ స్కోర్ గా ఉంది. కాబట్టి దానికి అదనంగా మరొక 20 పరుగులు 30 పరుగులు కనుక టీం ఏదైనా సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక ముందు బ్యాటింగ్ చేసి దాన్ని కనుక ఆ స్కోర్ ను అందుకోగలిగితే ఆ తర్వాత వచ్చే రాజస్థాన్ రాయల్స్ కనుక లేదా రాజస్థాన్ రాయల్స్ ముందే గెలిచిన తర్వాత కూడా ఆ స్కోర్ చేసినా కూడా హైదరాబాద్ చేజింగ్ లో కూడా ఈ విధంగా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు రాజస్థాన్ చూస్తే కనుక రాజస్థాన్ కూడా చాలా పటిష్టంగా ఉన్నటువంటి ఒక జట్టు, అందులో అరివీర భయంకరమైనటువంటి ఒక బ్యాట్స్మెన్ ఉన్నారు. మనం గత మ్యాచ్ లో చూసాం. అంటే జాస్ బట్లర్ లేని లోటు స్పష్టంగా టీంలో కనిపించినప్పటికీ కూడా టామ్ కార్డ్మోర్ కూడా ఆ జట్టులోకి వచ్చాడు. అతను గత మ్యాచ్ లో కూడా ధాటిగా ఆడాడు. కావున 20 పరుగులు మాత్రం చేసి అవుట్ అయినప్పటికీ కూడా అతని ఏదైతే అయితే సత్యనారాయణ స్టాండ్స్ గానీ అతను కొట్టే షాట్స్ లో గానీ ఉంది, తర్వాత ఒక హిట్టింగ్ అంటే పవర్ ఉంది. సో ఇటు యశస్వి జైస్వాల్
ఆ తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో కనుక ఇద్దరు వాళ్ళు బ్యాటింగ్ కనుక చేసినట్టయితే మరి ఇటు ఈ బౌలర్స్ ఎవరైతే భువనేశ్వర్ కుమార్ గానీ అలాగే మిగతా ఇటు ప్రధాన బౌలర్స్ ఇటు టీంలో స్పిన్నర్లు మార్క్రమ్ కానీ లేదంటే ఇటు విజయకాంత్ కానీ ఇలా ఎవరైతే స్పిన్నర్లు ఉన్నారో వాళ్ళు కనుక ఆ జట్టును కాస్త అడ్డుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే దూకుడు అయితే ఉంటుందో దూకుడు ఆడేటటువంటి ఆటని అడ్డుకున్నట్టయితే అంటే అటు ఇరు జట్టుల్లో కూడా సమానమైనటువంటి ఒక రీతిలో ట్రెంట్ బోల్ట్ ఈ మధ్య ఇప్పుడు ఈ యొక్క అతను కూడా ఫామ్ లోకి వచ్చాడు. సో ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరూ కనుక సత్యనారాయణ ముఖ్యంగా దూకుడైనటువంటి ఒక ఆట తీరును అడ్డుకుంటే ఒక మంచి సన్ రైజర్స్ హైదరాబాద్ సత్యనారాయణ చెప్పండి. ముఖ్యంగా మనకి ఆర్ఆర్లో చూసుకుంటే సంజు శాంసన్ కానీ రియాగ్ పరాగ్ కానీ అదేవిధంగా జైస్వాల్ కానీ ముగ్గురు కూడా అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఎలా ఫామ్లో ఉన్నారో మన దగ్గర ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ క్లాసెన్ కానీ ముగ్గురు బ్యాట్స్మెన్లు అదేవిధంగా ఫామ్లో ఉన్నారు. మరి ఈ ముగ్గురికి ఆ ముగ్గురు సరిపోయినప్పుడు బౌలింగ్ చూసుకుంటేనే ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్కి వచ్చేప్పటికి కొంచెం లోపం కనబడుతుంది స్పిన్నర్లుగా. ఇప్పుడు ఈ రెండు దానికి సంబంధించి బలాబలాలను చూస్తే టాస్ గెలిచిన హైదరాబాద్ అయితే బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉందా, బౌలింగ్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక చెన్నై పిచ్ పై కనుక టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకునే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ముందే చెప్పాను ఇంతకు ముందే, ఎందుకంటే ఆ జట్ ఏదైతే బ్యాటింగ్ కొనసాగుతున్న కొద్దీ డ్రైగా ఉన్నటువంటి పిచ్ కాస్త ఆ తర్వాత స్లోగా నెమ్మదించి ఆ తర్వాత కొంత బౌలర్స్ కి టర్న్ అనేటటువంటిది దొరుకుతుంది. ఆ టర్న్ తో ఆ బౌలర్స్ అనేటటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టర్న్ రాబట్టి బాగా బంతిని స్పిన్ చేయగలుగుతారు. అంటే బంతి బ్యాట్ పైకి ఆగి ఆగి రావడం జరుగుతుంది. దాంతో కాస్త ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. దీంతో స్టంప్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అక్కడ బౌండరీస్ చూస్తే కూడా ఆ చెన్నై బౌండరీస్ కనుక మనం గమనించినట్టయితే మిగతా బౌండరీస్ కంటే కూడా ఈ చెన్నై బౌండరీస్ ఏదైతే స్టేట్ బౌండరీ ఉందో అది దాదాపుగా 79 మీటర్ల బౌండరీ ఉంటుంది. అలాగే పక్కన ఉన్నటువంటి బౌండరీలు కూడా దాదాపు 70 మీటర్ల వరకు కూడా ఉండేటటువంటి ఒక అవసరం. అంటే బ్యాట్స్మెన్ ఒకవేళ షాట్ కొట్టాలంటే చాలా ధాటిగా కొట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇది అంటే సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ పడేటటువంటి ఒక ఏదైతే డ్యూ కారణంగా తర్వాత బంతిలో నెమ్మదనం పిచ్ నెమ్మదించడము ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా టాస్ గెలిచి ఇంకొకటి చేజింగ్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే దాదాపు ఏ జట్టు అయినా కూడా ఒక 200 పరుగుల స్కోర్ కనుక అక్కడ సెట్ చేసి పెడితే దాన్ని చేజ్ చేసేటటువంటి సెకండ్ బ్యాటింగ్ టీమ్ కి కొంత ఒత్తిడి అయితే ఉంటుంది. కాబట్టి ఆ టాస్ గెలిచిన జట్టు అయితే ఏ ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. లక్ష్మీనాగ్ సత్యనారాయణ ముఖ్యంగా ఈ రోజు ఎస్ఆర్హెచ్ లో కీ ప్లేయర్ బ్యాట్స్మెన్ లో ఎవరు, బౌలర్ లో ఎవరని అనుకుంటున్నారు? బౌలర్ లో కీ ప్లేయర్ ఎవరు కానున్నారు? ఈ రోజు గెలవాలంటే మన బౌలింగ్ లో కీ ప్లేయర్ ఎవరు కానున్నారు? అయితే మనం చూసినట్టయితే బ్యాటింగ్ లో మనం చూస్తే ఖచ్చితంగా మరో ఆలోచన లేకుండా చెప్పే పేర్లు రెండే రెండు. ఒకటి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మరొకటి సిక్సర్ల వీరుడు అభిషేక్ శర్మ. ఈ ఇద్దరు ఖచ్చితంగా ఆ యొక్క జట్టుకు బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వీళ్ళు కనుక ఓపెనింగ్ స్టాండ్ గా 6 ఓవర్లలో కనీసం ఒక 60 నుంచి 70 పరుగులు కనుక జమ చేసి ఆ తర్వాత అవుట్ అయినా కూడా ఆ తర్వాత వచ్చేటటువంటి యొక్క బ్యాట్స్మెన్ ఉన్నారు, క్లాసర్ ఉన్నాడు, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు, తర్వాత రాహుల్ త్రిపాఠి ఉన్నారు. తర్వాత వీళ్ళంతా కూడా మిగతా పని పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్. అంటే ఒక 60 నుంచి 70 పరుగులు 6 ఓవర్లో కనుక వచ్చి వాళ్ళు కనుక అవుట్ అయితే ఈ స్థితి, అవుట్ కాకుండా చివరి వరకు ఉంటే కనుక దాదాపుగా ఏదైతే ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ రికార్డు నమోదు చేసినటువంటి యొక్క ఎస్ఆర్హెచ్ దాదాపుగా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా 287 పరుగులు, అంటే ఇది దాదాపుగా 50 ఓవర్ల మ్యాచ్ లో కొట్టేటటువంటి ఒక స్కోరు. ఆ స్కోర్ ను ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో 287 పరుగులు సాధించింది. అలాగే దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ కూడా 277 పరుగులు కూడా ఆ జట్టు చేసింది. ఇలా దాదాపు 3-4 సార్లు 250+ స్కోర్ ఎస్ఆర్హెచ్ అనేది నమోదు చేసింది. కాబట్టి బ్యాటింగ్ బలం ఎస్ఆర్హెచ్ కి మెయిన్ గా బ్యాటింగ్ బలం. ఇక బౌలింగ్ లో చూస్తే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఉన్నారు,
అతను బౌలింగ్ కనుక ఇలాంటి పిచ్ మీద, ప్రత్యేకంగా చెన్నై లాంటి పిచ్ మీద అతను స్వింగ్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఇన్ స్వింగర్స్, అవుట్ స్వింగర్స్ వేసి బౌలర్ల బ్యాట్స్మెన్ ని చాలా ఇబ్బంది పెడతాడు. కాబట్టి అలాగే సందీప్ శర్మ కూడా ఆ చక్కటి బౌలింగ్ చేసేటటువంటి ఒక సందర్భం మనం చూసాం. సో ఇరు జట్లు అంటే ఇక్కడ ఇటు బౌలింగ్ విభాగంలో అలాగే బ్యాటింగ్ విభాగంలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ధీటుగానే ఉంది. అటు రాజస్థాన్ రాయల్స్ కి ఢీ అంటే ఢీ, నువ్వా నేనాడేటువంటి ఒక రీతిలోనే ఈ పోరు సాగే అవకాశం ఉంది. అటువైపు చూసినా కూడా అంటే ఆర్ఆర్ వైపు కూడా ఇదే విధమైనటువంటి ఒక బ్యాటింగ్, దుర్భేద్యమైన బ్యాటింగ్ ఉంది. అలాగే బౌలింగ్ వనరులు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒక రకంగా చూడాలంటే మనకంటే ఎక్కువ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కంటే ఎక్కువ బౌలింగ్ వనరులు రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉండడం గమనార్హం. ఎందుకంటే స్పిన్ పిచ్ లో యజ్వేంద్ర చహల్ విజృంభిస్తాడు. అలాగే అశ్విన్ కూడా బంతిని చక్కగా తిప్పి మ్యాజిక్ చేయగలడు. సో ఈ ఇద్దరు ప్రధానమైనటువంటి ఒక బౌలర్లను గట్టిగా ఎదుర్కొంటేనే సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకెళ్లేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇద్దరి బౌలర్లను ఆచితూచి ఆడి మిగతా బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మిగతా బౌలర్స్ పైన కనుక అటాక్ చేసి అటాకింగ్ మోడ్ లో కనుక అంటే ఇక్కడ ఫస్ట్ 6 ఓవర్స్ ఏదైతే పవర్ ప్లే ఉంటుందో పవర్ ప్లే 6 ఓవర్లు అనేది జట్టుకు కీలకం కానున్నాయి. ఈ పవర్ ప్లేలో కనుక సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు టీం జత చేసి ఆ తర్వాత ఆ మిగతా టాప్ ఆర్డర్ కి మిడిల్ ఆర్డర్ కి కనుక వదిలేస్తే ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే మనకు కనబడుతోంది లక్ష్మీనాథ్. అయితే సత్యనారాయణ, ఒకవేళ బట్లర్ లేని లోటు ఏమన్నా మనకి ఆర్ఆర్కి కనిపించే అవకాశం ఉందా? లోటు దాన్ని ఏమన్నా ఎస్ఆర్హెచ్ ఫేవర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా ఈరోజు? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే జాస్ బట్లర్ ఫస్ట్ లో లేకున్నా తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. ఒక సెంచరీ కూడా అతను నమోదు చేశాడు. అయితే జాస్ బట్లర్ లేని లోటు రాజస్థాన్ రాయల్స్ కి పూడ్చలేంది. అయినప్పటికీ గత మ్యాచ్ లో చూస్తే అతను టామ్ కాడ్మోర్ కొత్తగా జట్టులోకి వచ్చాడు. అతను టామ్ కాడ్మోర్ ఇన్నింగ్స్ మనం చూసాం. అంటే ఓపెనర్ గా టామ్ కాడ్మోర్ జాస్ బట్లర్ యొక్క స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా అంత ఊహించిన విధంగా ఆడలేకపోతున్నారు. కాబట్టి ఈ ఇద్దరు ఓపెనింగ్ గా ఉంటారు. ఆ తర్వాత రియాన్ పరాగ్ ప్రధానమైన డేంజరస్ బ్యాట్స్మెన్ మనం చూస్తే రియాన్ పరాగ్ ఉన్నారు. అలాగే ఇంకా మనం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏదైతే ఉందో ఇటు రియాన్ పరాగ్ తో పాటు ఇంకా రోమన్ పావెల్ నిన్న మ్యాచ్ లో చూసాం. రోమన్ పావెల్ విజృంభించి మ్యాచ్ గెలిపించాడు. అలాగే షిమ్రాన్ హిట్మైర్, ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా చాలా డేంజరస్ గా మిడిల్ ఆర్డర్ లో ఉంటారు. వాళ్ళు అరవీరంగా అంటే సింగిల్ హ్యాండ్ తో సిక్సర్లు కొట్టగలటువంటి ఒక సామర్థ్యం వాళ్ళకు ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా ఇటు ఈ ఇద్దరిని కనుక అంటే ఇటు ఎవరైతే మిడిల్ ఆర్డర్ లో విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తో ఆ జట్టుకు నష్టం చేసేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుందో వాళ్ళని కనుక ధీటుగా అంటే సమయోచితంగా ఆ బౌలింగ్ కనుక వేసినట్టయితే అంటే ఉన్న వనరులు సద్వినియోగపరచుకున్నట్టయితే ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసినా ముందు బౌలింగ్ చేసినా ఆ తక్కువ స్కోర్ కి కట్టడి చేయొచ్చు. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ ముందే ఒక టార్గెట్ సెట్ చేస్తే ఆ టార్గెట్ ను రీచ్ కాకుండా కాపాడుకునేటటువంటి ఒక సత్తా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ లో ఉంది. ఎందుకంటే మనకు సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ కూడా మంచి బౌలరే. ఎందుకంటే అతను రైట్ ఆర్మ్ స్పిన్ చేయగలుగుతాడు. సో స్పిన్నర్లు ఇక్కడ కూడా అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద కూడా మంచి నాణ్యమైన స్పిన్నర్లే ఉన్నారు. కాబట్టి అటు ఇటు ఇరువైపులా కూడా ఇటు స్పిన్నర్లు ఇటు బ్యాట్స్మెన్స్ ఇరువైపులా కూడా ఇరు జట్లలో కూడా ధీటుగా ఉన్నారు. కాబట్టి ఆ మ్యాచ్ మాత్రము కాస్త టఫ్ గా అంటే పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. ఊహించడం కష్టమే. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా లేదంటే రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా అనేటటువంటిది ఎవరైనా గెస్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి టీం అంటే వాళ్ళకి అభిమానం ఉంటుంది. మరొకటి తటస్థ వేదిక కాబట్టి ఎందుకంటే జట్టుకి ఆడియన్స్ అంటే హోమ్ ఆడియన్స్ కనుక ఉన్నట్టయితే జట్టుకి అది ఎంతో కొంత బలాన్ని చేకూరుస్తుంది. వారి కేరింతలు, అరుపులు, సిక్సర్లు, ఫోర్లు అంటూ వాళ్ళు ఏవైతే ఫ్యాన్స్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ కి అనుగుణంగా బ్యాట్స్మెన్ విజృంభించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ చెన్నై ఇది హైదరాబాద్కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే చెన్నై అనేటటువంటిది రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా హైదరాబాద్ కి సంబంధించిన ఫ్యాన్స్ చెన్నైలో ఎక్కువగా ఉండడం మనకి హైదరాబాద్ టీమ్ కి కాస్త ప్లస్ గా మనం భావించవచ్చు. కాబట్టి అక్కడ గ్రౌండ్ సపోర్ట్ అంటే ఇటు పిచ్చే కాకుండా వెదరే కాకుండా తర్వాత టీం బలమే కాకుండా
ఆడియన్స్ బలం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆ చెన్నై పిచ్ లో పుష్కలంగా ఉండబోతోంది లక్ష్మీనాథ్. సో ఈ మ్యాచ్ మాత్రం ఇటు హైదరాబాద్ కు అంటే మనం ఇక్కడ ఇరు జట్ల కనుక ఒక బేరీజు వేసుకుంటే ఒక ట్రాన్స్పరెన్సీ కనుక మనం దాన్ని చూసినట్టయితే మ్యాచ్ అడ్వాంటేజీ అలాగే మ్యాచ్ పర్సంటేజీ విన్నింగ్ పర్సంటేజీ ఇవన్నీ బేరీజు వేసుకుంటే కనుక క్రికెట్ పండితులు క్రికెట్ విశ్లేషకులు చెప్పినటువంటి యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సూచన ప్రకారంగా చూసినట్టయితే 55-45 అనేటటువంటి ఒక రేషియో మనకు కనబడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి 55% గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ కి 45% గెలుపు అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 10% అనేది కేవలం ఇక్కడ ఆడియన్స్ బలంగా మనం భావించవచ్చు లక్ష్మీనాథ్. అయితే ముఖ్యంగా చెప్పాలంటే లీగ్ దశలో ఉన్నప్పుడు ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఎంతో గొప్పగా ఆడారు మీరు చెప్పినట్టు సత్యనారాయణ. అయితే దీనిలో ఇంపార్టెంట్ స్టేజ్లో చాలా కీలకమైన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అవుట్ కావడం జరిగింది, అది కూడా డక్అవుట్ కావడం జరిగింది 2 సార్లు. మరి అతను ఫామ్ లేమి అనేది మన ఎస్ఆర్హెచ్కి ఏమైనా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందా? గతం జరిగిపోయింది, ఈరోజు ఫ్రెష్గా వచ్చి మరి మంచి ఒక్కసారిగా జూలు విదిల్చి మళ్ళీ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఏమైనా గట్టిగా కొట్టే అవకాశం ఏమైనా ఉందా? 100% ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఫామ్ అనేటటువంటిది ఫామ్ కోల్పోవడం అనేటువంటిది సాధారణంగా బ్యాట్స్మెన్ కి ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి అనేక మంది బ్యాట్స్మెన్ కావచ్చు బౌలర్లు కావచ్చు ఫామ్ లేమితో తంటాలు పడుతుంటారు. కానీ ఫామ్ లేమి అనేది ఏదైతే ఉంటుందో అది కొంతకాలం పాటు అంటే ఒక సీజన్ పాటు కొనసాగుతుంది. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ విషయంలో ఫామ్ లేమి కాదు, అది ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళు విజృంభించారు, 2 మ్యాచ్ల్లో ఏంటంటే తొందరపడ్డారు. అది ఫామ్ కోల్పోవడం కాదు లక్ష్మీనాథ్, వాళ్ళు కాస్త ఎందుకంటే ఒక ఆలోచన లేకుండా కొత్త ప్రణాళిక అంటే దూకుడుగా ఆడాలి భారీ స్కోర్ సెట్ చేయాలి అనేటువంటి ఒక సరైన ప్రణాళిక లేకుండా వాళ్ళు తొందరపడి తమ వికెట్లు చేజార్చుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. క్రీడా విశ్లేషకులు కూడా అదే చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రణాళిక లేకుండా కేకేఆర్తో మ్యాచ్లో కాస్త దూకుడుగా ఆడే స్వభావంతో లేదంటే ఒక డిఫరెంట్ ఆట తీరుతో ముందుకెళ్దాం అనుకునేటటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉందో అది బెడిసి కొట్టి త్వరగా వికెట్లు కోల్పోవడం, ఆ తర్వాత ఆదిలోనే అంటే దాదాపు ఈ పవర్ ప్లే 6 ఓవర్స్ ఏది ఉందో ఆ పవర్ ప్లే 6 ఓవర్స్లోనే 4 ప్రధానమైన వికెట్లు కోల్పోవడంతో జట్టు డీలా పడింది. అలాగే మిడిల్ ఆర్డర్ పై ప్రభావం పడింది, అదే లోయర్ ఆర్డర్ పై కూడా అదే ప్రభావం చూపి ఒక తక్కువ స్కోర్ కు వాళ్ళు ఆల్అౌట్ కావడం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఆ టీం మేనేజ్మెంట్ కానీ లేదంటే టీం ప్లేయర్స్ కెప్టెన్ కూడా వీళ్ళంతా కూడా, ఎందుకంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మంచి పటిష్టమైనటువంటి బ్యాటింగ్ అతను కూడా దూకుడుగా ఆడగలరు. అలాగే బౌలింగ్ విషయంలో కూడా ప్యాట్ కమిన్స్ మనం చూసాం మంచి జట్టుగా అంటే అతని యొక్క నేతృత్వంలో జట్టు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కూడా దూసుకెళ్తోంది. మనం ప్లే ఆఫ్ వరకు కూడా ఆ జట్టు వచ్చింది అంటే అదంతా ఆ ప్యాట్ కమిన్స్ యొక్క ప్లాన్ ప్రకారంగానే వచ్చింది అన్నట్టుగా మనం భావించవచ్చు. అతను కూడా జట్టును ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడు జట్టును ఆదుకున్నటువంటి ఒక ప్యాట్ కమిన్స్ ఈ ఖచ్చితంగా ఈసారి వాళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ ఆట అనేది మనం చూడబోతున్నాము. ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళబోతున్నారు వాళ్ళు. ప్రధానంగా ఈ 6 ఓవర్లలో ఈ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అంటే వాళ్ళ ప్లాన్ ఆల్రెడీ ఒకరు కుదురుకుంటే ఒకరు షాట్ కొట్టే విధంగా ఉండబోతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇద్దరికిద్దరు ఆ మ్యాచ్ లో గత మ్యాచ్ లో చూస్తే ఇద్దరు దూకుడుగా ఆడే స్వభావంలో అవుట్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం ఒకరు డిఫెన్స్ మోడ్ లో ఉంటే ఇంకొకరు అటాకింగ్ మోడ్ లో వెళ్ళేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఈ 2 వ్యూహాలతో అంటే డిఫరెంట్ అటాకింగ్ ఈ డిఫెన్స్ అటాకింగ్ ఈ 2 మూడ్లతో వెళ్ళేటటువంటి సందర్భం ఉంటే ఒక వికెట్ పోయినా కూడా మరొకరు కాపాడుకుని లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒక దూకుడు గాడి ఈ విధంగా స్కోర్ పూర్తిగా సెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే గత మ్యాచ్ లో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా పూర్తిగా సరిదిద్దుకుని ఈ మ్యాచ్ లో వెళ్లే అవకాశము ఇటు 2 జట్లకు కూడా, ఇటు ఆర్ఆర్ జట్టు కూడా అంతే కదా. ఎందుకంటే 4 మ్యాచ్లో కూడా ఓడిపోయింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి తర్వాత ఏ ఒక్కరు కూడా భావించి ఉండరు రాజస్థాన్ రాయల్స్ ఇక పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఏదో 8 మ్యాచ్లు వరుసగా గెలిచేసింది. కానీ ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఒక కీలక మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయి ఆర్సీబీతో ఆ మ్యాచ్ గెలవడము, తర్వాత ఈ యొక్క ప్లే ఆఫ్ కి ఏదైతే ఎలిమినేటర్ రౌండ్ లో గెలిచి ఫైనల్ ఆశలు సజీవంగా ఆర్ఆర్ కాపాడుకోగలిగింది అంటే అది ఆశ్చర్యంగా బంది. ఎందుకంటే చూడండి జట్టు కూటమి, ఎందుకంటే ఇంతకన్నా ట్రావిస్ హెడ్ ఇద్దరు ఎట్లా ఉంటారో ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా అంతే 4 వరుస మ్యాచ్లు ఓడిపోయింది. ఆ 4 మ్యాచ్లు ఓడిపోయిన జట్టు తిరిగి 5వ మ్యాచ్లో గెలిచి ఫైనల్ రేసులో నిలబడింది అంటే జట్టు కాస్త కుదురుకుంది.
గడిచిన లోపాలు ఏవైతే ఉన్నాయో, ఆ గతంలో చేసిన లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ సవరించుకుని తిరిగి విజయ బావుట ఎగిరేసింది. అదే తీరున ఇక్కడ హైదరాబాద్ కూడా మనం ముందే వెళ్తుందని భావించవచ్చు. ఎందుకంటే కేకేఆర్ తో మ్యాచ్ లో హైదరాబాద్ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు కనుక ఇప్పుడు హైదరాబాద్ జట్టు కనుక దాన్ని సర్దిద్దుకొని సవరించుకొని ఖచ్చితంగా ముందుకెళ్తుందని ప్రతి ఫ్యాన్ కోరుకుంటున్నాడు. హైదరాబాద్ టీమును అభిమానించే ప్రతి ఆటగాడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈసారి ట్రావిస్ హెడ్, మరోసారి అభిషేక్ శర్మ ఇద్దరు ఖచ్చితంగా కీలకం కాబోతున్నారు. వారు ఖచ్చితంగా 8 ఓవర్ల వరకు వికెట్ పడకుండా ఆడేటటువంటి అవకాశం అయితే మనకు కనబడుతోంది లక్ష్మీనాథ్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. చూసాం కదా ఈరోజు ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్కి మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ పోరులో హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ మరొకసారి ఆర్ఆర్ని ఓడించి ఫైనల్కి దూసుకుపోయి తర్వాత మొన్న ఎప్పుడైతే కేకేఆర్ చేతిలో మనం ఓడిపోయామో అప్పుడు రివెంజ్ తీసుకుని ఈసారి కప్పుని ముద్దాడాలని అభిమానులు అయితే బలంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నమస్తే.